జై జై తెలంగాణ కీరవాణితో తీసుకొచ్చి ఇంపార్టెంట్ పాట చెప్పాలి. తెలంగాణ మట్టి ఏ ఊర్లో మట్టి పట్టుకున్నా పాట అవుతుంది, ఏ ఊర్లో మట్టిని పట్టుకున్నా ధిక్కారం ఉంటుంది. ఇవాళ పెద్ద పెద్ద కవులు రచయితలు కళాకారులు అక్కర్లే, బండినక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడక, నైజాము సర్కరోడా నాజీలా మించినోడా అని సుద్దాల హనుమంతు దగ్గర నుంచి ఇవాళ తెలంగాణ ఏ పల్లెకన్నా పోండి, ఎల్లన్న మల్లవ్వ సుద్దక్క పని చేసే పాట నుంచి శ్రమ వచ్చింది, శ్రమ నుంచి ఇక్కడ పాట వచ్చింది. ఆట మాట పాట ధూమ్ధామ్ అనేది ఇక్కడ ప్రాణాలు త్యాగం చేసి పాటనిచ్చారు. మాకు సినిమా సంస్కృతి అక్కర్లేదు. ఇవాళ అందశ్రీ అనే వ్యక్తి నాకు అన్నలాంటోడు, నాకు వ్యక్తిగతంగా నాకు చాలా అనుబంధం ఉంది. మా ఇంటికి కూడా రెగ్యులర్గా వస్తాడు. నేను 2001లో జైలుకు పోయినప్పుడు ఆయన ఎత్తుకుంటూ వచ్చింది. అందశ్రీ పట్ల మాకు ఎలాంటి కోపం లేదు. ఒక జాతి గీతంగా ఒక రాష్ట్ర గీతంగా పెడుతున్నప్పుడు దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ, దానికి ఎవరిని పెట్టాలనే సోయి ఉండాలి కదా. ఇవాళ కీరవాణి గారు అనవసరంగా, కీరవాణి అంటే రెస్పెక్ట్ ఉంది, ఆయన సంగీతం పట్ల. కానీ ఆస్కార్ అవార్డు గ్రహీత కదా, మీకు ఆ లెవెల్లో తీసుకోపోతున్నాం అని చెప్పిన వాళ్ళు. అసలు తెలంగాణకి ఏ లెవెల్ అన్న వాళ్ళు చెప్పింది నచ్చలేదా? ఉడుకుతున్నది నచ్చలే అట. అది ఎట్లున్నది సారో సాంగ్ లెక్కున్నది అది మొత్తం. జానపద జన జీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఉందా ఈ పౌరుషం? ఉందా? అట్లా కనబడుతుందా ఈ పాటలు వింటే? ఉప్పు లేని కూర లెక్క చెత్త. కీరవాణి ఒక వేస్ట్ 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 మ్యూజిక్ డైరెక్టర్. దీంతో క్లారిటీగా చెప్పేది ఏంటంటే అసలు ఎక్కడ కూడా గింతనన్న ఎక్కడన్నా ఆ సోయి, ఆ రౌద్రం, ఆ పౌరుషం ఒక నినాదం లెక్క వచ్చినటువంటి పాట లక్షలాది కోట్లాది మందిని తెలంగాణ జనాలను ఇక్కడ ఉన్నారు కాదు బయట దేశాలలో కూడా ఇక్కడ వినిపించే స్థాయికి తీసుకుపోయినటువంటి పాటను తీసుకుపోయి ఒక ఆంధ్ర బాణి తీసుకొచ్చి పెడితే అది చచ్చిపోయినట్టు అయిపోయింది. ఆ పాట మొత్తం చచ్చిపోయినట్టు అయిపోయింది మొత్తం. ఇది ఈయన అందశ్రీ సాహిత్యం కాదు, ఇది ప్రజల సాహిత్యం, ప్రజల్లో పడినటువంటి సాహిత్యం. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాలతో పసిడిసిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనుకుంటూ తిరిగినాం. ఈ పాటను బాలసుబ్రహ్మణ్యంతో పాడిపిద్దామంటే ఆఖరి చరణం తీసేస్తే స్వరాష్ట్రమై తెలంగాణ అని నువ్వు తీసేస్తేనే నేను పాడతా అని చెప్పి బాలసుబ్రహ్మణ్యం కండిషన్ పెట్టిండు. పాడలే బాలసుబ్రహ్మణ్యం. అంటే వాళ్ళ నైజం, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఇంత తెలంగాణ వ్యతిరేకులు. ఇక్కడ శవాల జాతర అవుతుంటే కూడా ఒక్క నా కొడుకు ఆంధ్ర నా కొడుకు వచ్చి ఇక్కడ మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ఒక్క పాటకి చేసిండా? ఎవడన్నా చేసిండా? ఆంధ్రలో ఎవరన్నా వచ్చి చేసిందా? ఇక్కడ చేయలే. ఉద్యమ పాటలు వేరు, తెలంగాణ అస్తిత్వం వేరు, సినిమాలు వేరు. ఈ ప్రాంత రాష్ట్రీయ గీతానికి సంబంధించినటువంటిది తెలంగాణ సెంటిమెంట్. అది మా మనోభావాలను దెబ్బతీసేటువంటి అంశము. నువ్వు కేవలం ఒక ఆంధ్ర పాలకుల, ఆంధ్ర బిజినెస్ మ్యాన్లు, ఆంధ్రాలో నీకున్నటువంటి కొద్ది సోపతులను నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇలా మా ఓటర్లను నెత్తి నోరు మొట్టుకుని అడిగినాం, దండం పెట్టి అడిగినాం. రేవంత్ ను బంజాయి, ఇది ముఖ్యమంత్రి, నువ్వు బంజాయి పక్కకు పెట్టు, దీనిలో ఏలు పెట్టకు, తెలంగాణలో మస్తు సమస్యలను వాటి మీద పెట్టు అని. కానీ నీకు అదే ఆంధ్రలో ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్లు, ఆంధ్ర సినిమా వాళ్ళు కావాలి. కానీ తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు, తెలంగాణలో అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి పేద జనాల ఆలోచన విధానం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసుడు మాత్రం నువ్వు చాలా దుర్మార్గమైన పని చేసినావు. ఎంత రిక్వెస్ట్ చేసినా మోర్దొప్పుగా, దుర్మార్గునిగా, ఒక అనాలోచితమైనటువంటి ఆలోచన చేసినావు. నీ బొంద నువ్వే దోవుకుంటున్నావు. రేవంత్ రెడ్డి, నీ బొంద నువ్వే దోవుకుంటున్నావు. నువ్వు ఏలు పెట్టినావు, రిక్వెస్ట్ చేసి దండం పెట్టి చెప్పినావు, నువ్వు ఇది ఆపు, ఈ పాట ఆపు అని. ఎందుకు మస్తు సినిమాల పాటలు వస్తున్నాయి. ప్రతి తెల్లారు లేసే ప్రతి బడిలే జరుగుతుంది. ఆల్రెడీ అవమానాలు జరుగుతాయని చెప్పినాం. నేను ఇంత ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. తెలంగాణకి సంస్కారం లేదు, తెలంగాణకి చదువు లేదు, తెలంగాణకి నాగరికత లేదు, తెలంగాణలో చెత్త భాష, తెలంగాణలో బతకరాదు, ఇవన్నీ మాటలు మాట్లాడిండ్రు. ఆంధ్రోలు మాట్లాడి మన అవహేళన చేసిండ్రు. శవాలను కూడా, మన చచ్చిపోతున్న శవాలను కూడా అపహాస్యం చేసుకుంటా, అవహేళన చేసుకుంటా మాట్లాడినటువంటి వాళ్ళు ఇలా రేపు పొద్దుగా ఈ పాట గురించి కూడా చెప్తారు. ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నా. ఆల్రెడీ కొంతమంది ఆంధ్రోలు కామెంట్ చేస్తూనే ఉన్నారు. మీ సాహిత్యంలో దమ్ము లేదు కాబట్టి మా మ్యూజిక్ డైరెక్టర్ మీకు అవసరం వచ్చిండు, ఆస్కార్ అవార్డు అవసరం వచ్చిండు అని మీరు అన్నారు కదా. ఆస్కార్ అవార్డు, ఏ ఆస్కార్ అవార్డుతో పల్లె పాటలు వచ్చినాయప్ప? కిందికి వెళ్ళి మొత్తం ఎప్పుడు సుద్దాల హనుమంతు సాహిత్యాల కాడికి కావచ్చు. ఇక్కడ ఏం మ్యూజిక్ ఉంటే పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమునగాడ
పాలు మరసి ఎన్నాళ్ళయిందో నువ్వు పాలు మరసి ఎన్నాళ్ళయిందో చాలి చాలని చింపులంగి చల్లగాలికి సగము కాలి. ఈ సాహిత్యంతో పల్లెలు ఇట్లా ఉర్రుతలుగినే మొత్తం. తెలంగాణ ఆంధ్ర కల్పాలన వద్దన్నప్పుడు వచ్చినటువంటి సాహిత్యం. తెలంగాణ సోదరా తెలుసుకో, నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రులతో కలిసి వడుగంటి పోతావో, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావో, ప్రతిభ చూపిస్తావో అని 54లో వచ్చింది. దాంతో పల్లెలు కదిలినాయి. నీలం సంజీవరెడ్డిని ధిక్కారం చేసుకుంటూ పాడినటువంటి సాహిత్యాల్లో ఉర్దూ సాహిత్యం వచ్చింది. దానికి కూడా ఏం మ్యూజిక్ లేకుండే. 1958 గురించి చెప్తున్నా, ఇప్పటిది కాదు. అప్పటికేం మ్యూజిక్ లేవు, నీకు అన్ని ఈ బ్రేక్ డాన్సులు ఇవన్నీ ఏం లేవు. ఓన్లీ డోలకు తోటి డప్పు తోటి. అసలు కొన్ని పాటలకైతే ఈ వేదికల మీద మాట్లాడుతుంటే అసలు పాటలకు మ్యూజికే లేదు ఆ టైంలో. అవును. సంజీవరెడ్డి మామ సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ. सुनो जी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा संजीव रेड्डी मामा. हक छीन कर हमारा अपने को तू संवारा, सुन बात का आवारा करोड़ का ये नारा, छोड़ो जी तेलंगाना चल जाओ रायलसीमा, छोड़ो जी तेलंगाना चल जाओ रायलसीमा संजीव रेड्डी मामा. ఏ మ్యూజిక్ కావాలి? ఈ పాట అయినరా? నేను సింగర్ని కాదు, కానీ జనం వింటారు. 68లో కూడా మ్యూజిక్ లేకుండా వచ్చినాయి. ఏ పల్లె పాటలు రాలేదండి. చిన్న చిన్న మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోల వెనకకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి లచ్చుమమ్మ నీ నడుమంత ఇరిగింద లచ్చుమమ్మ సిరిమల్లె ఓ సిరిమల్లె ఆహా సిరిమల్లె సెటి కింద లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. ఆ ఓహో ఆహోలనే మ్యూజిక్, అదే మా మ్యూజిక్. మా పల్లెల్లో ఉట్టి డప్పుతోని గదరన్న ఉట్టి డప్పుతోటి నాగేటి సాలల్లా నా తెలంగాణ నవ్వేటి బతుకుల్లా నా తెలంగాణ పారేటి నీళ్ళల్లా పానాదులల్లా పూసేటి పువ్వుల్లా పూనాసలల్లా కొంగు దాపిన నేల నా తెలంగాణ పాలు దాపిన తల్లి నా తెలంగాణ. ఏ మ్యూజిక్ తో పల్లెలు కదిలినాయి. ఆడిపాడే వయసులోన చదువు సంధ్యాలేమీ లేక గొర్లగాసి బర్లాగాసి చిన్ని తమ్మయ్యా, నువ్వు గోవులల్లో కలిసినావా చిన్ని తమ్మయ్యా. నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే సిన్ని తమ్మయ్యా, నీ దంటగా నేనుంటారా సిన్ని తమ్మయ్యా అని. ఇట్లా పల్లెల్లో ఈ సాహిత్యం తీసుకొని పోయే క్రమంలో పల్లెల్లో వేలాది మందిగా లక్షలాది మందికి వచ్చి తుపాకులు పట్టుకొని ఎవరో తెలియని జనం గురించి వాళ్ళ భవిష్యత్తును పనంగా పెట్టి ఈ ప్రాంత విముక్తి గురించి సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, నక్సల్బరీ ఉద్యమం కావచ్చు, మొన్నటి వచ్చినట్టు తెలంగాణ పోరాటంలో కావచ్చు, జనాన్ని మొత్తం మీద కదిలిచ్చారు. ఏ ఆస్కార్ అవార్డులు అండి, 100 ఆస్కార్ అవార్డులు వచ్చింటాయి. అంత జనం కదిలిండ్రు. ఎవరు డిసైడ్ చేసేది ఎవరు? ఆ టీం ఎవరు? ఏంది? దీనికి కావాలి నాకు ఆంధ్రోడు కావాలి. మీకు ఆంధ్ర, నేను ఆంధ్ర వాళ్ళని తిట్టుడు గురించి కాదు, ఇవన్నీ గురించి మాట్లాడితే నా తెలంగాణ నాయకుల గురించి అడుగుతున్నా. వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఇలా ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు మీరు. ఇంతమంది మొత్తుకుంటుంటే నీకు కేవలం వీళ్ళ మెప్పులు, సోనియా గాంధీ మెప్పులు తప్ప నీకు వేరే ఏం ఉంట పడతలేదు ఈ ముఖ్యమంత్రికి.